సరే ఇవాళ మనం నైన్త్ హౌస్ గురించి తీసుకుందాం. యాక్చువల్ గా నైన్త్ హౌస్ ఎందుకు ఇంపార్టెన్స్ హౌస్ అవుతుంది మనకేంటంటే ద్వాదశ భావాలు ఇంపార్టెన్స్. అంటే ఒక్కో భావాన్ని మనం ఒక్కో భావం ఇంటర్లింక్ జరిగి ఉంటుంది. అందులో ఈ తొమ్మిదో భావం యొక్క ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనం ఒక భావం యొక్క కారకత్వాలు తెలిసి ఉండాలి. ఫస్ట్ ప్రతి భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి. గ్రహాలకు కూడా కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఇప్పుడు నైన్త్ హౌస్ కారకత్వాలు చూసుకున్నాం అనుకోండి. నైన్త్ హౌస్ అనగానే ఫస్ట్ మనం ఏంటంటే ఒక మనిషి యొక్క మత ధర్మాలు అనేవి నైన్త్ హౌస్ లో ఉంటాయి. ఈ ధార్మిక ప్రాంతాలు కూడా నైన్త్ హౌస్ లో ఉంటాయి. ఇంకొకటి ఒక వ్యక్తి యొక్క వంశం ఏదైతే ఉంటుందో తండ్రి, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ ఏంటంటే ఈ నైన్త్ హౌస్ కనెక్ట్ అయి ఉంటారు. ఇంకొకటి వాళ్ళ తండ్రి నుంచి వచ్చే నాలెడ్జ్, జ్ఞానం, ఆ తర్వాత గురువు నుంచి వచ్చే జ్ఞానం కూడా నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ మనం ఏం తీసుకుంటాం? నాలెడ్జ్ హౌస్ కింద తీసుకుంటాం. అది స్పిరిచువల్ నాలెడ్జ్ అవ్వచ్చు, హైయర్ నాలెడ్జ్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, నైన్త్ హౌస్. రెండోది దీన్ని లక్ హౌస్ అంటాం. ఒక్కొక్కళ్ళు నాకు అదృష్టం లేదండి అంటారు. ఒక్కొక్కళ్ళకి అదృష్టం వెంటబడి వస్తుంటుంది. ఈ నైన్త్ హౌస్ అంటే ప్రతి మనిషి లైఫ్ లో ఒక లక్. లక్ హౌస్ కూడా నైన్త్ హౌసే. మనం నైన్త్ లార్డ్ లక్ లార్డ్ అని చెప్తాం. అలాగే కాదు, ఒక మనిషి ఏంటంటే ఆపర్చునిటీస్, ఏదైనా పని చేయాలి, మనకు ఒక అవకాశం. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ అవకాశాలు కూడా మనకి నైన్త్ హౌస్ నుంచి చూడాల్సి వస్తుంది. అంటే దీన్ని అందుకే మనకేంటంటే భాగ్యభావం అని చెప్తారు. భాగ్యభావం అని, పితృభావం అని చెప్పేసి నైన్త్ హౌస్ని తీసుకెళ్తుంటారు. అంటే ఒక మనిషి యొక్క భాగ్యం ఎంత బలంగా ఉంది, నైన్త్ హౌస్ని చూసి చెప్పొచ్చు మనం. అలాగే ఆ మనిషి యొక్క తండ్రి యొక్క స్టేటస్ను కూడా నైన్త్ హౌస్ని చూసి, తండ్రి పడే బాధలు, కష్టాలు, సుఖాలు కూడా మనం నైన్త్ హౌస్ని చూసి చెప్పొచ్చు. రెండోది ఇక్కడ మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో, మన యాన్సెస్టర్స్, వాళ్ళ బ్లెస్సింగ్ అనేది నైన్త్ హౌస్ నుంచి ఉంటుంది మనకి. అంటే నైన్త్ హౌస్లో ఏ ప్లానెట్ పడ్డా కూడా అక్కడి నుంచి మనకి ఏంటంటే ఒక ఫార్చ్యూన్ అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. మనం క్లాసిక్స్లో చూసుకున్నాం అనుకోండి, చాలా క్లాసిక్స్లో ఏంటి, లగ్నాధిపతి నైన్త్లో కూర్చున్నా, నైన్త్ లార్డ్ వచ్చి లగ్నంలో కూర్చున్నా, లేదు ఏ ఏ భావాధిపతులు అయ్యే భావాలు, అంటే లగ్నాధిపతి లగ్నంలో, నైన్త్ లార్డ్ నైన్త్లో కూర్చున్నా, వాళ్ళ మీద గురు దృష్టి పడుతున్నప్పుడు వాళ్ళు మంచి ధనవంతులు, మంచి భాగ్యవంతులు ఇట్లా చెప్తూ ఉంటారు. క్లాసిక్స్ మనం ఏదైతే ఇలాంటి కామన్ లాజిక్స్ కనబడతాయి. ఇప్పుడు గురు దృష్టి పడాలి అంటారు నైన్త్ హౌస్ మీద. ఎలా పడుతుంది గురు దృష్టి? అంటే 159లో గురు ప్లేస్ అయితే పడుతుంది. ఇప్పుడు నైన్త్ లార్డ్ నైన్త్లో కూర్చున్నాడు, లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, అంటే గురువు ఏ పంచమంలో కానీ, నవమంలో కానీ, లగ్నంలో కానీ కూర్చుంటే వీళ్ళతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి దృష్టిల ద్వారా వాళ్ళకి ఆ భావాలు బాగా వృద్ధి చెంది ఉంటాయని చెప్పి అంటారు. అంటే ఒక్కొక్కళ్ళ భాగ్యం ఎలా ఉంది అనేది కూడా మనం నైన్త్ చూసి చెప్పాలి. అంతేకాదు, ఒక మనిషికి అదృష్టం ఏ మూలం ఉందో కూడా మనం నైన్త్లో చూసి కనిపెట్టచ్చు. ఇతని అదృష్టం ఏ మూలం ఉంది, ఈ సెక్టార్ వల్ల ఇతనికి ఆపర్చునిటీస్ వస్తున్నాయా అని చెప్పేసి చూడొచ్చు. అంటే వీళ్ళ భాగ్యం అనమాట, పితృదేవతల యొక్క బ్లెస్సింగ్. భాగ్యం అంటే ఏంటి? మన ఈ భాగ్యహం నుంచి మన ధనం కూడా వస్తుంటుంది. మనం ఏదైనా పని చేయాలి, ఆపర్చునిటీస్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి? నైన్త్ హౌస్ నుంచి క్రియేట్ అవుతాయి. మీరు ఈ నైన్త్ హౌస్ని ఏ ఏ ప్లానెట్స్ బట్టి ఎలా ఉంది అని చెప్పి మీరు చెక్ చేశారు అనుకోండి, దాన్ని బట్టి ఆ కారకత్వాల వల్ల వీళ్ళ భాగ్యం అనేది మనం డిసైడ్ చేయొచ్చు ఒక పర్సన్కి. ఇంకా నైన్త్ లాట్ ప్లేస్మెంట్ని బట్టి కూడా ఒక భాగ్యాన్ని డిసైడ్ చేయొచ్చు. ఇంకా కారకత్వాల్లో గురువుని తీసుకుంటాం నైన్త్కి. గురువు కూడా ఒక మనిషి భాగ్యానికి కారకుడు అవుతాడు. మీరు ఇదే కాదు, ఒక నైన్త్ హౌస్ని చెక్ చేసేటప్పుడు నైన్త్ అనగానే మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? నవభావం, పితృభావం, భాగ్యభావం అంట. ఎప్పుడైతే దీన్ని పితృభావం అంటున్నామో
మనకి జైమినిలో కూడా కారకత్వాలు ఉంటాయి. పితృకారకుడు అని ఉంటాయి. మనకు ఆత్మకారకులు ఉంటాయి, ఎలా ఉంటాయి చరకారకత్వాలు, ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, ధారాకారకుడు, ఎట్లాగా పుత్రకారకుడు, పితృకారకుడు. అంటే పిఐకే అని ఉంటుంది, మీకు సాఫ్ట్వేర్లో చెక్ చేసుకుంటే ఒక ప్లానెట్ పడుతుంది. ఈ పిఐకే కూడా ఏ భావాధిపతి అయినా కూడా పర్లేదు, ఆ పిఐకి కూడా మనకు ఒక ఆపర్చునిటీని ఇస్తుంటాడు జాతకం. పిఐకేని కూడా 9th హౌస్తో సమానంగా చూడాలి మీరు. అంటే పితృకారకుడు, అంటే చరపితృకారకుడు అని. ఈ చరపితృకారకుడు కూడా మనకేమవుతుంది ఇక్కడ, భాగ్యాన్ని ఇస్తున్నాడు అని, ఆపర్చునిటీని ఇస్తాడు అని. ఇక్కడ ఫస్ట్ మనం కామన్గా ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, ఒక క్లాసులో ఏ భావాన్ని చెప్పుకునేది ఎప్పుడైనా సరే, ముందు ఆ భావం యొక్క పరిస్థితి ఏంటి చెక్ చేయండి అంట. భావం అనగానే 9th హౌస్ అని, అంటే దాన్ని భావాన్ని ఎలా తీసుకుంటాం, జడం అని తీసుకుంటాం, చెట్టు అని. ఆ భావం పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది. దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక పర్సన్ యొక్క ఆపర్చునిటీస్ని తీసుకోవచ్చు. రెండోది కారకత్వాలను బట్టి కూడా మనం మనిషికి ఆపర్చునిటీస్ ఎటు పక్క నుంచి వస్తుంది, అతని భాగ్యానికి ఏ పర్సన్ కారకుడు అయ్యే అవకాశం ఉందో కూడా కనిపెట్టవచ్చు. ఇప్పుడు ఒక 9th హౌస్లో శుక్రుడు కూర్చున్నాడు అనుకోండి, కారకత్వాలు మాట్లాడుకుంటాం. ఒక శుక్రుడు కూర్చుంటే అతని భాగ్యానికి ఎవరన్నా కారకత్వం అవుతుంది, అతని ఆపర్చునిటీ కారకత్వం అంటే స్త్రీల వల్ల వస్తుంది భాగ్యం అని చెప్పొచ్చు. గ్రహ కారకత్వాలు శుక్రుడిని స్త్రీ అంటారు. అదే బుధుడు తీసుకుంటే ఇక్కడ కూడా సంతానము, మేనమామలు, మామల వల్ల కూడా ఇతనికి భాగ్యం అనేది పుడుతుంది అని చెప్పొచ్చు. వాళ్ళు కారకులు అవుతారు ఇతని భాగ్యానికి. అదే గురువు కూర్చున్నాడు అంటే ఇతని జ్ఞానము, గురువుల వల్ల ఇతనికి భాగ్యం అనేది యాక్టివేట్ అయింది అని చెప్పొచ్చు. అదే కుజుడు కూర్చున్నాడు, కుజుడు కూర్చుంటం వల్ల ఇతని భాగ్యానికి కారకులు ఎవరు, కనిష్ట సోదర వర్గం అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క గ్రహానికి ఏ ఏ కారకత్వాలు ఉంటాయో ఆ లార్డ్స్ భాగ్యంలో పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ భాగ్యానికి కారకులు అవుతున్నారు. కారకులు అవటమే కాదు, ఒక్కసారి ఆ గ్రహాలు అశుభత్వాన్ని బాగా పొంది అనుకోండి, పొందినప్పుడు ఏంటంటే ఈ డ్యామేజ్ చేయడానికి కూడా వస్తాయి ఆ భాగ్యభావాన్ని. ఇప్పుడు భాగ్యభావంలోకి ఎవరన్నా ఒక శత్రువు వచ్చి దూరాడు అనుకోండి, ఒక శత్రుగ్రహం శత్రుభావం వచ్చి భాగ్యభావంలో కూర్చుంటే ఏంటంటే ఈ భాగ్యాన్ని చెడగొడతాయి, అంటే హౌస్ని డిస్టర్బ్ చేయడానికి వస్తాయి అని. మీకు శుభులు అశుభులు తెలుసు కాబట్టి మనకి గ్రహాలకి, ఇప్పుడు ఒక మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ మనం కుజుడు కూర్చున్నాడు అనుకుందాం, మిథునం కానీ కన్య ఏదైనా భాగ్యం అయింది మనకి, ముందే భావం అయింది, అక్కడికి వెళ్ళి కుజుడు కూర్చున్నాడు. కుజుడు అంటే డిఫాల్ట్ గా బుధుడికి శత్రువే కాబట్టి ఆ భాగ్యాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి. లేదు, కుజుడి యొక్క మేష రాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ ఈ శని కానీ ఈ బుధులు కానీ కూర్చున్నారు అనుకోండి, ఇన్ కేసు ఈ భాగ్యభావాలు 9th హౌస్, అది మేష రాశి 9th అవ్వచ్చు, వృశ్చిక రాశి 9th అవ్వచ్చు, వాళ్ళ శత్రువులు దాంట్లో కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అతని భాగ్యాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు. అంటే ఒక శత్రువు వెళ్ళటం వల్ల ఆ హౌస్ ఆ జడాన్ని వాళ్ళు చెడగొడుతున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఏ గ్రహం కూర్చుంది ఆ గ్రహం మంచిదైతే ఓకే, మంచిది కాదనుకోండి అది డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఒక కుజుడు వెళ్ళి 4వ మీన రాశిలో కూర్చున్నాడు అనుకోండి, ఒక తులా లగ్న జాతకుడికి కుజుడు వెళ్ళి మీనంలో కూర్చున్నాడు, అతను భాగ్యభావాన్ని చూస్తున్నాడు 4వ దృష్టి. ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతిగా షష్టంలోకి వెళ్ళిపోయాడు, కానీ ఇక్కడ కుజుడు మీన రాశిలో బలవంతుడే, మిత్ర రాశి కాబట్టి 4వ దృష్టి ఎట్టేశాడు, మిథునం మీదకి వేశాడు ఒక తులా లగ్నానికి భాగ్యభావం. ఇమ్మీడియట్లీ కుజు దృష్టి వల్ల ఏమవుతుందంటే ఈ భాగ్యభావం హౌస్ ఏదైతే ఉందో హౌస్ డిస్టర్బ్ అవుతుంది. అంటే అతను భాగ్యాన్ని అతను ట్రిగ్గర్ చేస్తున్నాడు, అపోజిషన్ చేస్తున్నాడు అని. ఎందుకంటే తన స్వస్థానంలో బలంగా ఉండి మిత్రస్థానంలో తన దృష్టి శత్రువు మీద వేశాడు, శత్రువుని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు, అంటే ఇతనికి ఆపర్చునిటీస్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంటాడు. ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్. ఇంకో రకంగా చూస్తున్నాం, ఇదే కుజుడు కారకత్వాల ద్వారా భాగ్యం దొరికింది కూడా ఆలోచించాలి మనం. ఒకటి డిస్టర్బ్ చేస్తాడు వేరే కారకత్వాలు అయితే,
తన కారకత్వాలు అయితే అవకాశం ఇచ్చే అవకాశం ఇది చేయొచ్చు కదా. అంటే మనం ఎలా అలైన్ చేయాలి, ఒక పర్సనల్ జాతకం మన దగ్గరకు వచ్చింది, ఇతనికి అదృష్టాన్ని ఎక్కడ ట్రిగ్గర్ చేయాలి మనం అని. ఎందుకంటే ఇది లక్ హౌస్, ఇది వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పూర్వీకులు ఒక బ్లెస్సింగ్ అనేది ఈ హౌస్ లో ఉంటుంది. అలాగే గ్రహ కారకత్వాలే కాదు, భావాలు కూడా, భావాధిపతులు కూడా ఆయా నైన్త్ హౌస్ లో ప్లేస్ అయ్యారు అనుకోండి, దానివల్ల కూడా వీళ్ళకి భాగ్యం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సప్తమాధిపతి ఎవరైనా కానీ ఈ నైన్త్ హౌస్ లో ప్లేస్ అయ్యాడు అనుకోండి, మనం ఏం చెప్తాం, ఇతనికి వివాహం అయిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పొచ్చు, అలాగే వ్యాపారాల వల్ల అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సప్తమాధిపతి అయ్యాడు, ఆఫ్టర్ మ్యారేజ్ అనుకుంటాం, సెవెంత్ లాంటి వెళ్ళి నైన్త్ లో ప్లేస్ అయ్యాడు. అంటే ఇక్కడ స్పౌజ్ వల్ల వీళ్ళకి అదృష్టం ఆపర్చునిటీస్ వస్తాయి, ఆఫ్టర్ మ్యారేజ్ లక్ ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఏ భావాధిపతి వెళ్ళి నైన్త్ లో పడ్డాడు, సెకండ్ లాంటి వెళ్ళి నైన్త్ లో పడ్డాడు అనుకోండి, ప్లేస్మెంట్ అయ్యాడు నైన్త్ లో. సెకండ్ అంటే ఏంటి ఇక్కడ, మన ఫ్యామిలీ అనుకుంటాం, కుటుంబం. మన కుటుంబం ఏంటంటే మన భాగ్యానికి కారకత్వం తీసుకుంది అని. లేదు ఒక ఫోర్త్ లాట్ వెళ్ళి నైన్త్ లో ప్లేస్ అయ్యాడు. ఫోర్త్ లాట్ అనగానే మనం ఏం చేసుకుంటాం, ఫస్ట్ కారకత్వంలో తల్లి మన భాగ్యానికి కారకత్వం వస్తుంది అని చెప్పి. రెండు, ఇతను భాగ్యంలో ఈ వేటిని పొందుతాడని చూస్తే ఫోర్త్ హౌస్ అంటే వాహనాలు గృహాలు అనుకున్నాను. ఫోర్త్ లాట్కి భాగ్యానికి కనెక్షన్ ఏర్పడింది. మనకేంటంటే వాహనాలు గృహాలు అన్ని సమృద్ధిగా దొరికే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. ఇన్ కేసు జూపిటర్ బ్లెస్సింగ్ కూడా పడింది, దృష్టి కూడా ఇంకొద్దిగా బాగా వస్తాయి అని చెప్తాం క్లాసిక్స్ లో. అంటే ఏ భావాధిపతి భాగ్యంలో పడ్డాడు, ఏది మనకి మన పితృదేవత పుణ్యం వల్ల ఈజీగా వస్తుంది అని చెప్పచ్చు. ఫిఫ్త్ లాట్ పడ్డాడు అనుకోండి, మంచి హైయర్ ఎడ్యుకేషన్, అర్థమైనా, వీళ్ళ మంచి ప్రేమ కానీ మంచి స్పెక్యులేషన్ సెక్టార్లో కానీ పట్టుకుంటే వీళ్ళ భాగ్యం వస్తుంది అని. రెండు, ఫ్యూచర్లో వీళ్ళ సంతానం వీళ్ళకి భాగ్యంగా తయారవుతుంది, సంతానం బాగా అభివృద్ధి చెంది వీళ్ళ అదృష్టానికి కారణం అవుతుంది. అంటే వీళ్ళకి భాగ్యం ఎటువైపు నుంచి వస్తుంది, భావానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి, భావానికి కొంతమంది పర్సన్స్ ఉంటారు, ఒక్కో భావంలో ఒక్కో పర్సన్. ఆ పర్సన్ మనకి హౌస్ లో కూర్చుంటాం వల్ల నైన్త్ హౌస్ లో, దీనిని పట్టుకుంటే వీళ్ళకి భాగ్యం వస్తుంది అని చెప్పచ్చు. లేకపోతే దీనివల్ల వీళ్ళకి ఒక ఆపర్చునిటీస్ వస్తాయి అని. అంటే ముందు ఏంటంటే ఒక పర్సన్ అదృష్టాన్ని ఎతకాలి మీరు, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. ఒకటి, నైన్త్ హౌస్ లో ఏ ఏ ప్లానెట్స్ కూర్చున్నాయి, ఈ నైన్త్ హౌస్ ని ఏ ఏ ప్లానెట్స్ తన దృష్టి ద్వారా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు మాకు నైన్త్ హౌస్ లో ఏమి లేవు కదండి అంటారు, కానీ నైన్త్ హౌస్ ని ఎవరో ఒకరు చూస్తుంటారు, ఏదో మూలని చూస్తుంటారు. ఆ చూసిన దగ్గర నుంచి మనం ఏంటంటే వాళ్ళ భాగ్యాన్ని యాక్టివేట్ చేయొచ్చు. అంటే కొన్ని గ్రహాలకి విశేష దృష్టిలు ఉంటాయి, కుజుడికి కానీ శనికి కానీ అట్లాగే గురువుకి కానీ. వీళ్ళు ముగ్గురుకి విశేష దృష్టిలతో చూశారు అనుకోండి, వాటికి సంబంధించిన సెక్టార్స్ ని మీరు ఏంటంటే వాళ్ళ అదృష్టానికి యాక్టివేట్ చేసే విధంగా మీరు వాళ్ళకి అలైన్మెంట్ ఇవ్వాలి వస్తుంది. ఒక్కొక్కళ్ళ అదృష్టం ఒక్కో చోట ఉంటుంది. అంటే వీళ్ళ ముందు వీళ్ళ అదృష్టాన్ని మనం నిద్రలేపాలి. ఒక మనిషి బాగుండాలి, జీవితంలో అన్ని సాధించాలి, అర్థమైనా, అలా సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేయాలన్నా సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు మనం ఏంటంటే వీళ్ళకి అదృష్టం ఎక్కడ ఉందని చెప్పగలం మనం. వీళ్ళ అదృష్టాన్ని నిద్రలేపాలి, అంటే యాక్టివేట్ చేయాలన్నమాట భాగ్యాన్ని. యాస్ట్రాలజర్స్ గా మీరు వాళ్ళ భాగ్యాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేయగలుగుతారో, ఇక్కడి నుంచి వాళ్ళ లైఫ్ లో ఏంటంటే ఒక్కొక్క ఆపర్చునిటీ ఒక్కొక్క అదృష్టం ఏ పని చేస్తున్నా అడ్డాలు అనేవి పక్కకి వెళ్ళిపోతాం. ఇది కొంచెం టఫ్ ప్రాసెస్ మీరు యాక్టివేషన్ చేసే విధానం. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ వచ్చింది అనుకోండి, మీరు చాలా ఈజీగా ఒక మనిషి అదృష్టాన్ని యాక్టివేట్ చేయగలుగుతారు. ఎలా చేయాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. అంటే ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది, ఏ ఏ యాక్టివేషన్లో ఉంది వీళ్ళ అదృష్టం, ఇదంతా మనం చూడాలి. ఎందుకంటే ఇంత యాక్టివేట్ చేయాలంటే ముందేంటి మనకి ఇక్కడ ఈ నైన్త్ హౌస్, ఈ జడం ఎంత బలంగా ఉంది, దీనికి బలం ఎవరిస్తున్నారు, దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు సపోజ్
ఒక 8th హౌస్ లాట్ వెళ్ళి 9th లో ప్లేస్ చేయడం. మనం జనరల్ ప్రొడిక్షన్ ఏం చెప్తామంటే 8th లాట్ 9th లో ప్లేస్ అయ్యాడు కాబట్టి 8th అంటే స్ట్రగుల్స్ కాబట్టి 9th అంటే తండ్రి కాబట్టి వీళ్ళ లైఫ్ లో స్ట్రగుల్స్ వస్తాయి, ఇబ్బందులు పడతారు, భాగ్యానికి కష్టం వస్తుందని చెప్పొచ్చు. ఇది జనరల్ ప్రొడిక్షన్ వస్తుంది కూడా. ఎందుకంటే 8th లాట్ అశుభుడు జాతకానికి, వీళ్ళ భాగ్యంలో కూర్చున్నాడు, భాగ్యాన్ని చండాలం చేశాడు. ఇది జనరల్ ప్రెడిక్షన్. లేదా ఒక 6th లాట్ వెళ్ళాడు, కూర్చున్నాడు 9th హౌస్ లో, 6వ అధిపతిగా ఈ భాగ్యభావాన్ని చెడగొట్టాడు, డిస్టర్బ్ చేశాడు. వీళ్ళ భాగ్యమే చెడిపోయింది, అదృష్టం పోయిందని చెప్పి. ఇప్పుడు పర్సనల్ నా జాతకం చూసుకుంటే నా 6th లాట్ గురువు భాగ్యంలో కూర్చున్నాడు 9th హౌస్ లో, నా 8th లాట్ శని శుక్రుడు కూడా భాగ్యంలో కూర్చున్నాడు. 6, 8 లాట్స్ నా 9th ని చెడగొట్టేశారు. అంటే నా అదృష్టాన్ని కాలుతుంది అన్నారు అని. నిజంగానే అన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ ప్లేస్ అవటం వల్ల, ఒక 6వ అధిపతిగా ప్లేస్ అవటం వల్ల, ఒక అష్టమాధిపతిగా ప్లేస్ అవటం వల్ల నా లైఫ్లో నేను చాలా కష్టాలు పడ్డాను. కష్టాలు చెప్తే తీరే కష్టాలు కూడా కాదు, ఆస్ట్రాలజీ వచ్చు నాకు. కానీ ఈ ఆస్ట్రాలజీని నేను యాక్చువల్గా యాక్టివేట్ చేయలేదు. ఇంత యాక్టివేట్ చేయాలి ఇలాగన్న నాలెడ్జ్ కూడా లేదు నాకు అప్పట్లో. ఒక 25 ఏళ్ల క్రితం నాకు ఆ యాక్టివేషన్ ఇలా చేస్తే బాగుంటుందని నాలెడ్జ్ లేదు. కానీ భాగ్యస్థానంలో 6, 8 అధిపతులు ఉంటారు. అంటే ఒక స్థానం ఏమైంది, ఒక 2 అశుభ స్థానాధిపతులు వెళ్ళి నా ఫార్చ్యూన్ హౌస్, నా అదృష్టం హౌస్ లో కూర్చున్నారు, దాన్ని చెడగొట్టారు. మనం దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు? చెడిపోయింది, సమస్యల్లో పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, ఏదో ఒక సమస్య, రూపాయి అనేది కటకట్లాడుతాం. ₹1 బిళ్ళ జోబులు ఉంటే చాలన్న ఫీలింగ్. మళ్ళీ ₹1 బిళ్ళే, ఒక ₹5, ₹10 కూడా కాదు, ₹1 బిళ్ళ ఉంటే చాలన్న రోజులు కూడా తీసుకెళ్ళదు. ఎందుకంటే అష్టమాధిపతి, షష్టాధిపతి స్ట్రగుల్స్, కష్టాలు, ఇబ్బందులు, గొడవలు కావాల్సిన ఇస్తాడు. కానీ బాగా ఆలోచించుకుంటే ఈ లాభం లేదని చెప్పేసి ఎలాగో కష్టాలు ఇస్తున్నాడని చెప్పి కష్టాలనే మన లైఫ్గా మారుద్దాము, అకల్ట్ సబ్జెక్ట్ని మన అదృష్టంగా మారుద్దాం అని చెప్పేసి ఒక ఛానళ్ళకి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసింది డెసిషన్ తీసుకుని. ఈ అకల్ట్ నేను యాక్టివేట్ చేసుకున్నాను ఎలా ఉంటుంది అని. అంటే బాగా కష్టపడ్డాం, సర్వీస్ సెక్టార్లోకి వెళ్ళాం, ఆరో భావాన్ని యాక్టివేట్ చేశాను, పెట్ యానిమల్స్ తెచ్చుకున్నాను, పెంచుకుంటున్నా, ఆరో భావాన్ని యాక్టివేట్ చేశాను. పెట్ యానిమల్ నా భాగ్యం అనుకుంటా, ఆరో భావాధిపతి. అష్టమాన్ని అకల్ట్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీని కెరీర్గా మార్చాను. ఇప్పుడు వస్తున్నాయి ఆపర్చునిటీస్ బాగా. ఎప్పుడైతే ఏత్రి నేను కంప్లీట్ యాక్టివేషన్ చేశాడో నా భాగ్యం ఎక్కడ ఉంది, అష్టమానికి సంబంధించిన పని చేస్తే నాకు భాగ్యం వస్తుంది, నా ఆపర్చునిటీ. అంటే నా భాగ్యం యాక్టివేట్ అయింది, జాగృతి అయింది అని. అకల్ట్ నేర్చుకున్నాను, అకల్ట్ చెప్పడం మొదలు పెట్టాను. నా 8th లాటే వెళ్ళి అక్కడ 9th లో ప్లేస్ అయ్యాడు కాబట్టి అకల్ట్నే నా అదృష్టంగా మార్చుకున్నాను. అంటే చిన్న యాక్టివేషన్ ఇది. అది చెయ్యనంత కాలం అష్టమాధిపతిగా కష్టాలు పెట్టాడు ఆయన, షష్టాధిపతిగా ఇబ్బందులు పెట్టాడు. ఎప్పుడైతే అకల్ట్లోకి వెళ్ళాము, మళ్ళీ 9th హౌస్ అంటే కన్సల్టేషన్, 9th హౌస్ అంటే టీచింగ్. ఏం టీచింగ్, ఏం కన్సల్టేషన్, అకల్ట్ పట్టుకొనే చేయాలి. నేను ఏదో జనరల్ వేరే సైన్స్ చెప్తాను, సోషల్ చెప్తాను, టీచింగ్ అంటే అవదు, మళ్ళీ దెబ్బతింట. ఎందుకంటే నేను టీచింగ్ చేయాలి, ఏం చేయాలి, ఏం కన్సల్టేషన్ ఇవ్వాలి, 6th or 8th అంతే. 8th లగ్నాధిపతి కూడా ఆయనే కాబట్టి, అష్టమాధిపతి కూడా ఆయనే కాబట్టి 8th యాక్టివేట్ చేసి, గురువు 3వ అధిపతి కాబట్టి సోదర వరకు నా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు. 3rd లార్డ్గా నా అదృష్టానికి వాళ్ళు కారకులు అవుతారు. 6వ అధిపతి నా ఎనిమిస్ కూడా నా అదృష్టానికి కారకులు అవుతారు. ఎందుకంటే నాకు ఎనిమిటీ వస్తుంది, ఆ ఎనిమిటీ వల్ల నాకు భాగ్యం వస్తుంది. ఎందుకంటే ఎనిమిటీ లార్డ్ కూర్చున్నాడు, అండ్ నేను కన్సలింగ్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాను. దేని మీద ఇస్తున్నాను, వేరే కన్సల్టేషన్ ఆఫీసర్స్ కాదు, 8th హౌస్ యొక్క కన్సల్టేషన్ పెట్టాలి. మేబీ ఇన్సూరెన్స్ ఏజెంట్ కన్సల్ట్ కావచ్చు, అప్పుడు కలిసి వచ్చేది.
అలాగా జిఎస్టీ కన్సల్టేషన్ చేయొచ్చు, అప్పుడు కలిసి వస్తుంది. ఇలాంటి కన్సల్టేషన్స్ ఏవైతే ఉంటాయి ఎయిత్ హౌస్ సంబంధించి ఆ కన్సల్టేషన్ కలిసి వస్తుంది. ఎందుకంటే ఎయిత్ లాంటి నైన్త్ హౌస్, నైన్త్ అంటే కౌన్సిలింగ్ అండ్ కన్సల్టేషన్. ఇక్కడ నా భాగ్యం యాక్టివేట్ అవుతుంది. దేని వల్ల యాక్టివేట్ అవుతుందంటే ఇది ఎయిత్కి సంబంధించిన పని చేశాను కాబట్టి యాక్టివేట్. ఇప్పుడు ఇన్ కేసు నాకు ఫోర్త్ లాటే కూర్చున్నాడు అనుకోండి, ఒకళ్ళ జాతకంలో ఫోర్త్ లాటే నైన్త్ హౌస్. ఫోర్త్ లాట్ అనగానంటే హాస్పిటాలిటీ అంటాం, హోటల్స్ అంటాం, వెహికల్స్ అంటాం, హౌసెస్ గృహాలు అంటాం, వాస్తు అని కూడా అంటాం. శని కనెక్షన్ అయితే ఫోర్త్ లాట్ శని అయి ఉన్నాడు, నైన్త్ లో కూర్చున్నాడు, గృహ అవసరాలు గృహం కూడా అంటాం. వీటికి సంబంధించిన కన్సల్టేషన్ ఆఫీస్, మళ్ళీ నైన్త్ అంటే ఇక్కడ కన్సల్టేషన్. ఈ వెహికల్ కన్సల్టేషన్స్ కానీ, గృహాల కన్సల్టేషన్స్ కానీ ఇలాంటి వాటికి పెట్టుకున్నారు అనుకోండి. హాస్పిటల్ కన్సల్టేషన్స్ అంటే ఈ ఫలానా లాడ్జ్లు బాగుంటాయి, ఫలానా హోటల్స్, ఈ టైప్ ఆఫ్ మీడియేటర్గా కన్సల్టేషన్, వీటికి సంబంధించిన కౌన్సిలింగ్, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లోకి వెళ్ళాడా ఇతను మళ్ళీ భాగ్యం కలిసి వస్తుంది. ఒక కార్ కన్సల్టేషన్ పెట్టుకోవచ్చు, భాగ్యం కలిసి వస్తుంది. ఎందుకంటే ఫోర్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్. అంటే ఇలా నైన్త్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఇలా రియల్ ఎస్టేట్ వైపు హౌసింగ్ హౌస్ హోల్డ్స్ పెట్టచ్చు. ఎందుకంటే ఫోర్త్ లాట్ ప్లేస్ అయ్యాడు నైన్త్. తల్లి మాతృకారకత్వం వీళ్ళ భాగ్యానికి కారకత్వం. వీళ్ళు ఈ టైప్ ఆఫ్ బిజినెస్లు చేస్తుంటే వీళ్ళ భాగ్యం ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్, వీళ్ళ అదృష్టాన్ని మనం ట్రిగ్గర్ చేయాలి. ఏ ఏ పనులు చేస్తే వీళ్ళ అదృష్టం ట్రిగ్గర్ అవుతున్నది ఇంపార్టెంట్. అప్పుడు వస్తే వీళ్ళకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అప్పుడు దాకా అన్ని ఆపర్చునిటీ బ్రేక్ అవుతాయి, ఏది రాదు కళ్ళ ముందుకి, ఏది చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ ఏ భావాధిపతి కానీ ఏ గ్రహం కానీ ఆ నైన్త్ హౌస్ లో ప్లేస్ అయినా, ఒకటి అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు అవ్వచ్చు, 4-5 గ్రహాలు కూడా ప్లేస్ అవ్వచ్చు. ప్రతి ఒక్క గ్రహ కారకత్వాలు భావాలు అందులో ఏది బలమైంది దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు నాది తులాలగ్నం మిథునంలో గురు శుక్రులు ఇద్దరు కూర్చున్నారు. గురుడేమో 6వ భావాధిపతి, తన శత్రుస్థానంలోకి వెళ్ళాడు, అతను బలవంతుడు. శుక్రుడు లగ్నాష్టమాధిపతి, మిత్రస్థానం మిత్రస్థానంలో కూర్చున్నాడు, ఇతను బలవంతుడు. అంటే ఇప్పుడు నేను 6వ భావాధిపతి పనులు పట్టుకోవాలా, 8 పట్టుకోవాలంటే 8 పట్టుకుంటా, అకల్ట్కి సంబంధించి. ఇక్కడ నా భాగ్యం యాక్టివేట్ అయింది. మీకు అర్థమైందో అర్థం కాదు, నాకు అర్థం కావట్లేదు. ఒక తులా లగ్నానికి గురువు 3-6వ అధిపతి, నైన్త్ హౌస్ వచ్చి మిథునం అయింది. ఈ గురువుకి బుధుడికి పడదు, గురువు వెళ్ళి తన శత్రుస్థానంలో ప్లేస్ అయ్యాడు. శుక్రుడు వెళ్ళి లగ్నాష్టమాధిపతి అవుతున్నాడు, శుక్రుడు ప్లేస్ అయ్యాడు, తన మిత్రస్థానంలో ప్లేస్ అయ్యాడు. ఇప్పుడు గురువుకు సంబంధించిన పనులు చేశాను నేను అనుకో, 3వ భావానికి కానీ 6వ భావానికి సంబంధించి కానీ లాస్ అయిపోతాను, నా భాగ్యం దెబ్బతిన్నాడు. ఎందుకంటే వెళ్ళి కూర్చున్నాడు, శత్రువు కూర్చున్నాడు భాగ్యాన్ని దెబ్బతీయడానికి. ఈ 3-6 భావాల పనులు చేయకూడదు నేను, శుక్రుడికి సంబంధించిన పనులు చేయాలి. శుక్రుడు ఎవరెక్కడ, ఎయిత్ లాటు అకల్ట్ అనుకుంటా, లగ్నాధిపతి కూడా ఆయనే. నైన్త్ సంబంధించిన యాక్టివిటీ డిఫాల్ట్ గా కౌన్సిలింగ్ ఇవ్వటం, టీచింగ్ ఇవ్వటం, కన్సల్టేషన్ చేయటం అన్ని. ఈ 6వ భావం పనులు పట్టుకోలేదు, 3వ భావం పనులు పట్టుకోలేదు. 3వ భావం అంటే ట్రావెలింగ్ అని, టూర్స్ అని, మార్కెటింగ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి పనులు చేస్తున్నా కూడా భాగ్యం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈ భాగ్య భావానికి 3వ భావానికి మంచి రిలేషన్ ఉండాలి, ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటే టూర్స్, ట్రావెల్స్, మార్కెటింగ్ ఇవి కలిసి వస్తుంది. ఈ మంచి రిలేషన్ లేదు వీళ్ళిద్దరి మధ్య, అది కలిసి రాదు. ఇప్పుడు మనం ఇంకొకటి ఆలోచించుకుందాం అనుకోండి, ఒక వృషభ లగ్నాన్ని తీసుకుంటే మనం 3వ భావం చంద్రుడు అనుకుందాం, లేదా 6వ భావం శుక్రుడు అనుకుందాం. వృషభ లగ్నానికి 6వ భావం వచ్చి లగ్నాధిపతి శుక్రుడు, భాగ్యభావం వచ్చి మనకి శని మకర రాశి. ఈ శుక్రుడికి శనికి ఫ్రెండ్లీ ఉంది. ఈ శుక్రుడు వెళ్ళి మకరంలో పడ్డాడు, ఇప్పుడు 6వ భావం పనులు చేయొచ్చు ఇతను, బాగుంటుంది. అష్టమ భావాధిపతి అకల్ట్ లార్డ్ ఎవరయ్యారు, గురుడు అయ్యాడు. గురుడు కూడా అక్కడే ప్లేస్ అయ్యాడు, నెసపడ్డాడు నైన్త్లో. గురుడుకు సంబంధించిన పనులు చేస్తే దెబ్బతింటాడు. ఎందుకంటే గురుడు ఏంటి నేసపడుతున్నాడు, తన శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు, అంటే సమస్థానుడే వెళ్తున్నాడు, ఇబ్బంది పాలవుతాడు. కానీ 6వ భావానికి సంబంధించిన సర్వీస్ సెక్టార్స్ కానీ, హాస్పిటాలిటీస్ కానీ, మెడికల్ సెక్టార్స్ కానీ, రుణాలకు కానీ చేస్తే మళ్ళీ సక్సెస్ ఉంటుంది.
ఎప్పుడైనా సరే మన భాగ్యాన్ని ఎవరు బాగా వేస్తారు, ఎవరు చెడగొట్టే అవకాశం ఉంటుంది కూడా అబ్జర్వ్ చేయాలి. ఎవరు చెడగొడతారు ఇక్కడ మనకంటే, మన భాగ్యభావంలోకి ఎవరైనా శత్రువు వచ్చి కూర్చున్నాడు అనుకో, అతను ఏ ఏ భావాలకి ఆధిపత్యం ఉంది, ఆ భావాల పనుల వల్ల నష్టపోతాం మనం. మన భాగ్యం దుర్భాగ్యం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఆ భాగ్యభావంలోకి ఫ్రెండ్ వచ్చి కూర్చుంటాడు, ఆ ఫ్రెండ్కి ఏ ఏ భావాల ఆధిపత్యం ఉంది, రెండో భావాలు, వాటి పనులు చేయి, నీ భాగ్యం అయిపోయింది. అంటే ఒక పర్సన్ లక్ ఎక్కడ ఉంది అని మీరు కనిపెట్టాలి ఇక్కడ. ఇప్పుడు గురుడికి సంబంధించిన రెమెడీ చేయాలి వస్తుంది, దాన ధర్మాలు. ఎందుకు ఇక్కడ ఒక మిథునంలో గురుడు వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి, గురుడు శత్రువు వెళ్ళి కూర్చున్నాడు, ఈ భాగ్యాన్ని జడగొట్టకుండా ఇత గ్రహానికి మనం శాంతి చేసుకుంటాం. శుక్రుడు బలం పెంచుకుంటాం, అష్టమాధిపతి బలం పెంచుకుంటాం. అకల్ట్ పట్టుకుంటాను, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారచ్చు, లేదా జిఎస్టీ ఫైలింగ్ చేయొచ్చు, లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు, బాగుంటుంది. అంటే ఈ అష్టమానికి సంబంధించిన పనులు చేస్తున్న సేపు భాగ్యం యాక్టివేట్ అయింది. లేదు ఒక సప్తమ భావాధిపతి భాగ్యంలో పడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఇదే తులా లగ్నానికి సప్తమాధిపతి భాగ్యంలో పడ్డాడు, కుజుడేళ్ళు పడ్డాడు, కుజుడు తన శత్రుస్థానంలో కూర్చున్నాడు. పై ద్వితీయాధిపతి కూడా కుటుంబాధిపతి. ఇతను ఏదైనా ఫుడ్ సెక్టర్ బిజినెస్లు చేసినా, ఫైనాన్షియల్ బిజినెస్లు చేసినా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది చెప్తా. యాక్చువల్గా భాగ్యంలో ఉన్న గ్రహం పనులు చేస్తే మన భాగ్యం యాక్టివేట్ అయితే అంటాం. కానీ ఇతను కూర్చుంది 2, 7 భావాధిపతులుగా తన శత్రుస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు మిథునంలో. ఒక తులాకి మిథునం భాగ్యభావం ఉంది. ఇక్కడ దెబ్బ అవుతుంది. లేదు ఇదే శనిళ్ళు కూర్చున్నాడు 4th and 5th లాట్గా 9th హౌస్లో, ఇది లక్ష్మీ స్థానం అయింది. 5th లాట్ వెళ్ళి కూర్చున్నాడు, మిత్రస్థానం అయింది. ఎప్పుడైనా 5 మిత్రత్వం ఉంటుంది. ఎప్పుడైనా 4th లాట్గా కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ 4th అంటే ఏంటి, గృహాలు, గృహావసరాలు, వాస్తు సెక్టార్స్, వాస్తు పనులు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన టీచింగ్ సెక్టార్స్ కూడా ఉంటాయి. 5th అంటే మళ్ళీ టీచింగ్, సొల్యూషన్ ప్రొవైడ్, ఇలాంటి పనులు ఏం చేసినా కూడా శనికి సంబంధించింది సక్సెస్ అవుతుంది. శని 4, 5 భావాలు, ఈ 4, 5 భావాలు ఏ ఏ పనులు అయితే ఉంటాయో ఈ పనులు నేను చేయడం మొదలు పెడితే నా భాగ్యం యాక్టివేట్ అయింది. అదే కుజుడు కూర్చున్నాడు, కుజుడికి సంబంధించిన పనులు చేస్తే నా భాగ్యం దెబ్బతింది. ఎందుకంటే కుజుడు శత్రువై కూర్చున్నాడు భాగ్యంలో, తన భాగ్యాన్ని చెడగొడతాడు. ఈ భాగ్యం, మన అదృష్టం ఎక్కడ పోతుంది, ఎక్కడ నష్టపోతున్నాం అంటే మనం కుజుడు పనులు చేసినప్పుడు మన భాగ్యాన్ని పోగొట్టుకున్నామని. ఒకరి దగ్గర 10 లక్షల ఆస్తి ఉందండి, తల్లిదండ్రులు ఇచ్చింది, లేదా ఒక 50 లక్షలు క్యాష్ ఇచ్చాడు, తండ్రి ఇచ్చాడు ఒక 50 లక్షలు క్యాష్. వీళ్ళ దాంట్లో ఏంటి, శని కుజులు వెళ్ళి భాగ్యంలో కూర్చున్నాడు అనుకుందాం. ఒక తులా లగ్నానికి వాళ్ళ నాన్నగారు ఒక 50 లక్షలు ఇచ్చారు. ఈ 9th హౌస్ ఏదైతే ఉందో మిథునంలో ఈ శని వెళ్ళి కూర్చున్నాడు, కుజుడు వెళ్ళి కూర్చున్నాడు. ఇతను ఏం చేశాడు, ఈ 2nd and 7th ఏ హోటల్ బిజినెస్, రిటైల్ బిజినెస్, ఇలా కుజుడికి సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎలక్ట్రికల్ బిజినెస్ ఏదో చేశాడు, షాప్ ఓపెన్ చేశాడు. ఇతను 50 లక్షలు కరిగిపోయి రోడ్డు మీద పడ్డాడు. ఎందుకు, ఆ భాగ్యాన్ని దెబ్బతీసేది శత్రువుని పని చేశాడు ఇక్కడ. కుజుడు అంటే ద్వితీయానికి సప్తమాధిపతి. కుజకారత్వాలు అంటే అగ్నితత్వాలు, ఎలక్ట్రికల్ హౌసెస్, ఎలక్ట్రికల్ షాపులు, ఎందుకంటే 7th అంటే రిటైల్ బిజినెస్, 2nd అంటే ఫుడ్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్లు, ఇలా కుజుడికి సంబంధించిన పనులన్నీ చేశాడు, రోడ్డు మీద పడ్డాడు. అర్థం లేదు. ఇదే తండ్రి ఒక 50 లక్షలు ఇచ్చాడు అనుకుందాం, ఈ 4th and 5th సంబంధించిన పనులు చేస్తున్నాడు. 5th అంటే ఒక చిల్డ్రన్ స్కూల్స్, చిల్డ్రన్ కిడ్స్ స్కూలు, 5th అంటే స్కూల్ అనుకోవచ్చు. 5th అంటే క్రియేటివిటీ సెక్టార్స్. 4th అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్, లేదా వాస్తు కన్సల్టెంట్ లాంటి ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేశాడు. అంటే బిల్డింగ్ ప్లానింగ్ చేసే ఆఫీస్ ఓపెన్ చేశాడు శనికి సంబంధించి. అంటే లేదా ప్లంబింగ్ సంబంధించిన, గృహ అవసరాలకు సంబంధించిన, గృహ కట్టడాలకు సంబంధించిన ఐరన్ బిజినెస్ లాంటిది కూడా స్టార్ట్ చేశాడు. బాగా కోటేశ్వరుడు అవుతుంది. ఎందుకంటే అతను భాగ్యాన్ని యాక్టివేట్ చేశాడు. 4th and 5th హౌస్ని ఇన్క్లూడ్ చేసుకుంటే శని కారకత్వాలు తీసుకొని బిజినెస్ చేస్తున్నాడు, సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఈ శని తన మిత్రస్థానంలో కూర్చున్నాడు. ఆ భాగ్యస్థానం శనికి మిత్రస్థానం అయింది, కుజుడికి శత్రుస్థానం అయింది. ఈ కుజుడు పనులు చేశాడు, భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. శని పనులు చేస్తే భాగ్యం వస్తుంది.
అంటే ఇక్కడ ఏ ఏ భావాలకు అధిపతి భాగ్యంలో స్థితి పొందాడు, లేకపోతే ఏ ఏ భావాల అధిపతి యొక్క ప్రభావం భాగ్యం మీద పడుతుంది, ఈ భాగ్యం దుర్భాగ్యం అవుతుందా సద్భాగ్యం అవుతుందా అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ చిన్న లాజిక్ దగ్గర ఏంటంటే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. సార్ ఏదో క్లాస్ చెప్పారు కదా, ఆ భాగ్యం ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం పనిచేస్తే భాగ్యం వచ్చింది అనుకున్నారు, దెబ్బ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ మిత్రుడా శత్రుడా పరిస్థితులు ఎక్కేయాల. అంటే ఏ అవస్థ, జాగ్రత్త అవస్థ ఉందా స్వప్న అవస్థ ఉందా, ఈ అవస్థ ఉందా. జాగ్రత్త అవస్థ అంటే ఈ భాగ్యంలో ఉచ్చగ్రహం కూర్చుంది, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తీసుకున్నాం అనుకోండి, ఒక వృషభ లగ్నానికి భాగ్యస్థానం మనకేంటంటే మకరం. ఈ మకరంలో కుజుడు కూర్చున్నాడు అనుకో, ఇతను ఫారిన్ బిజినెస్ కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే బాగా సక్సెస్ వస్తుంది, కుజుడు కారకత్వాలు కూడా. ఫారిన్ వెళ్ళినా కూడా బాగా భాగ్యం యాక్టివేట్, ఎందుకంటే కుజుడు ఏంటి వృషభ లగ్నానికి 7th and 12th లాట్ అయ్యాడు, 9th హౌస్ లో ఉచ్చ స్థితి పొందుంటాడు. ఈ కుజుడు కారకత్వాలు అంటే 12th అంటే ఫారిన్ యాక్టివిటీస్, 7th అంటే రిటైల్ బిజినెస్, కుజుడుకు సంబంధించిన రిటైల్ బిజినెస్ పెట్టాడు, సక్సెస్ అవుతాడు. 7th లాట్ 9th ఉచ్చ స్థితి. ఇదే తులా లగ్నానికి 7th లాట్ 9th శత్రు స్థితి, అది మిథునంలో దెబ్బతింటాడు. అంటే ఒక గ్రహం 9th హౌస్ లో ఉచ్చ స్థితిని పొందిందా, ఆ గ్రహానికి ఏ ఏ భావ కారకత్వాలు ఉంటాయి, ఆ కారకత్వాలను పట్టుకొని భాగ్యం యాక్టివేట్ అయింది, నీ ఆపర్చునిటీస్ ఉంటాయి, నీ పితృదేవతల బ్లెస్సింగ్ ఉంటుంది ఇక్కడ. లేదు, శత్రువు చూస్తున్నాడు, శత్రువు పనులు చేస్తున్నాడు, ఇతను నష్టపోతున్నాడు. పితృదేవతలు చేసిన పాపాలు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు అనేది క్యాండిడేట్ ఈ రూపంలో అనుభవిస్తాడు. 9th హౌస్ అంటే పితృదేవతలు, వాళ్ళ పుణ్యాన్ని అనుభవిస్తున్నాడా పాపాన్ని అనుభవిస్తున్నాడా అది ఇంపార్టెంట్. ఎందుకంటే 9th హౌస్ కొంతమంది బాగా చెడిపోద్ది, శత్రుగ్రహాలు వెళ్ళి కూర్చుంటాయి, వీళ్ళు ఆ పనులే చేద్దామని ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వీళ్ళకి ఏ మాతృకారకుడు అవటం, అర్థం ఏ 4th లాట్ అవటం, లేదా చంద్రుడు అవటం, ఈ కనెక్షన్ ఏర్పడింది వీళ్ళకి. వీళ్ళ మనసంతా ఆ పని చేద్దాం అనిపిస్తుంది, ఆ భావాలకు సంబంధించి మనసు దాని మీద ఉంటుంది, దాన్ని తప్పియడానికి మన వల్ల కాదు, కానీ ఆ పని చేస్తే నష్టం వస్తుంది. కానీ అదే చేస్తాను నష్టపోతారు, నా కరం బాగాలేదు అంటా ఉంటాడు. ఇక్కడ మనసును కాసేపు మార్చుకో, నీ భాగ్యాన్ని ఫలానా గ్రహం చూస్తుంది, ఫలానా భావాధిపతి చూస్తుంది, ఈ పని చేయొచ్చు కదా అంట. చిచ్చి నేను ఆ పనులు చేయనండి, ఏంటి నాకు ఇష్టం ఉండదండి అంటాడు. కానీ ఇతను మనస్సు మాతృగారకుడు కానీ 4th లాట్ కానీ అయ్యి అతని శత్రుస్థానంలోకి వెళ్ళి కూర్చొని మనసు అదే చేద్దాం అనిపిస్తుంది అండి. దీన్ని కర్స్ అంటాం మనం, పితృదేవతల కర్స్. ఆ పని చేస్తాడు నష్టపోతాడు. చూడండి, భాగ్యాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు మీరు చాలా డీప్ గా స్టడీ చేయాలి. ఏం పనులు చేస్తే తనకు ఆపర్చునిటీస్, లక్ యాక్టివేట్, ఫస్ట్ లక్ యాక్టివేట్ అయితే కానీ లక్ ఉన్నవాడికి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు 10 రూపాయలు సంపాదిస్తాడు, ముందైతే ప్రశాంతంగా ఉంటాడు. అదృష్టం ఇతను అనుకుంది, ఇతను కర్మ ఏదే చోట ఉంది, దశమాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, అది ఏ భావాలకు సంబంధించిన పనులు చేసుకుంటాడు అతను. ఆ పనిలో అతను డబ్బు సంపాదించాలంటే, ఆ పని సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే ఇతని వెనకాల అదృష్టం అనేది ఉండాలి. ఈ అదృష్టం ఎవరు ఇస్తున్నారు, 9th హౌస్ ఇస్తుంది. అలాగే పూర్వజన్మ పుణ్యం 5th హౌస్ కూడా ఇస్తుంది. ఎందుకంటే 9th నుంచి 9th హౌస్ మళ్ళీ 5th హౌస్, 5th నుంచి 5th హౌస్ 9th హౌస్. 9th హౌస్ లో పూర్వజన్మ పుణ్యం ఉంటుంది, వీళ్ళ పితృదేవతల పుణ్యం ఉంటుంది. టోటల్ గా అది ఒక లక్ హౌస్, అర్థమైందా, ఒక లక్కీ హౌస్ అంటాం మనం. ఈ లక్కీ హౌస్ పనులు కొన్ని చేస్తున్నాం మనం, మన కెరీర్ కూడా వేరే చోట బాగుంటుంది. ఇదే 9th హౌస్ కి కొన్ని శత్రువులు దృష్టి పడతాం, కానీ శత్రువుల యొక్క స్థితి కానీ దాని మీద పడింది. మనం ఇక్కడ వాళ్ళకి ఈ అన్లక్కీ ఏదైతే ఉందో అన్లక్కీ యాక్టివిటీ చేయించాం అనుకో, వీళ్ళ లక్ మొత్తం పోతుంది. ఎంత కోటేశ్వరుడైనా రోడ్డు మీద పడతాడు. ఇలా కోటేశ్వరుడు రోడ్డు మీద పడటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆ గ్రహ కారకత్వం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ మనసు అయి ఉంటుంది, మాతృకారకత్వం అవ్వచ్చు, లేకపోతే 4th లాట్ అవ్వచ్చు, ఏదో. ఆ భాగ్యాన్ని చూస్తున్నాడు, ఈ భాగ్యం ఏదైతే ఈ గ్రహానికి శత్రువు అయి ఉంటుంది, భాగ్యస్థానం. అప్పుడు ఇతను ఈ గ్రహానికి సంబంధించిన పని చేయడం మొదలు పెట్టాడు, భాగ్యం చెడిపోదు. అంటే శత్రువు బలం పెరిగింది. భాగ్యస్థానంలో శత్రువు బలాన్ని పెంచకూడదు, మనం బలాన్ని పెంచాం, ఆ పనులు చేస్తాం, ఇమ్మీడియట్గా నష్టం వస్తుంది. భాగ్యం ఏంటంటే లాభం ఇవ్వాలి మనకి,
అదృష్టాన్ని ఇవ్వాలి, అదృష్టాన్ని పోగొట్టింది అది, రోడ్డు మీద పడతాం. మీరు కొన్ని గ్రహాలను చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ భాగ్య భావాన్ని మిత్రగ్రహాలు చూస్తున్నాయా, భాగ్యాధిపతి చూస్తున్నాడా, లేకపోతే ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం భాగ్యస్థానంలో ప్లేస్ అయింది. వీటికి సంబంధించిన ఇతర భావాలు ఏ అయితే ఉండయో భావాధిపత్యాలు, ఆ భావాధిపత్యాలకు సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉండయో ఈ ఈవెంట్స్ వీళ్ళ చేత చేపించాలి. అప్పుడు వీళ్ళ అదృష్టం అనేది యాక్టివేట్ జరిగింది. ఈ అదృష్టం యాక్టివేషన్ జరిగింది, ఒక ఛానల్ అనేది వీళ్ళకి కనెక్ట్ అయింది, వీళ్ళు చేస్తున్న బిజినెస్కి అది ప్లస్ అయింది. వీళ్ళు వేరే బిజినెస్ చేయొచ్చు, వేరే కర్మలో ఉండొచ్చు. ఆ కర్మలో ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళ దశమాధిపతి పలానా నక్షత్రంలో కూర్చున్నాడు, వీళ్ళు ఈ కర్మ చేస్తున్నారు. ఈ కర్మ ఫస్ట్ నుంచి చేస్తున్నందుకు వీళ్ళు ఈ కర్మ కోసం పుట్టారు కాబట్టి వీళ్ళ లైఫ్ సెటిల్మెంట్ అని చెప్తాను. లైఫ్ సెటిల్ అవ్వటం అది. కానీ ఈ లైఫ్ సెటిల్మెంట్ బలంగా వెళ్ళాలి. వీళ్ళ అదృష్టాన్ని మనం ట్రిగ్గర్ చేసి పెట్టాలి. ఒక పర్సన్కి అదృష్టాన్ని యాక్టివేట్ చేసాము, యాక్టివేట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది తన భాగ్యాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నా అదృష్టం యాక్టివేషన్ ఏమైంది, నా కర్మే నా అదృష్టమైంది. ఇప్పుడు నా కర్మ లాడ్డెళ్ళి శుక్రుడి మీద కూర్చున్నాడు, శుక్రుడు అకంట లాడ్డయ్యాడు. నా ఈ అకంట లాడ్డెళ్ళి 9th లో కూర్చున్నాడు. నేను అకంట పట్టుకుంటేనే నా భాగ్యం వస్తుంది, నా అదృష్టం యాక్టివేట్. కానీ అకంట పట్టుకోకముందు నేను చాలా రకాల వ్యాపారాలు చేశాను, ట్రావెలింగ్ వ్యాపారాలు చాలా ఎక్కువ చేశాను. 3rd హౌస్ గురుని బాగా యూటిలైజ్ చేశాను, చాలా నష్టపోయాను, చాలా అంటే చాలా నష్టపోయాను. అర్థమైనా? ఎందుకంటే ఈ 3-6 భావాలను ఎప్పుడైతే యాక్టివేట్ చేశానో నష్టపోయాను. అంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తుంది దానివల్ల. కానీ ఎప్పుడైతే ఈ అకల్టను పట్టుకున్నానో ఇది నాకు అదృష్టాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా నాకు 6th లాట్ 9th హౌస్. చాలా మంది ఏం చెప్తారు, 6వ భావం 9లోకి వచ్చినాడే, 6వ భావం పనులు చేయండి అదృష్టం కలిసి వచ్చింది అంటారు. మేబీ కలిసి రావచ్చు, ఎప్పుడు కలిసి వస్తుంది? ఈ 6వ భావాధిపతి కూర్చొని 9th లాట్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండాలి కనీసం, లేదా తన ఉచ్చ స్థితి అయి ఉండాలి, లేదా తన యొక్క స్వస్థానం కూడా అయి ఉండొచ్చు. ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య గుడ్ పాసిబిలిటీస్ ఉంటే కనుక ఈ 6వ భావం పనులు చేసి సక్సెస్ అవుతావు. లేదా 3వ భావానికి 9వ భావానికి గుడ్ పాసిబిలిటీస్ ఉంటే 3వ భావం పనులు చేసి సక్సెస్ అవుతావు. అలా కాకుండా వేరే ఏ పని చేసినా కూడా దెబ్బతింటాం. ఇప్పుడు అక్కడ దాగేందుకు, ఒక కర్కాటక లగ్నానికి గురుడు చూస్తున్నాడు 9వ భావాన్ని, ఇదే గురుడు 6వ భావాధిపతి 9వ భావంలో ప్లేస్ చేయడం అనుకోండి, చూస్తున్నాడు. 6-9 భావాల ఆధిపత్యం గురుడిదే కదా, ఫైనాన్షియల్ బిజినెస్ చేసి సక్సెస్ అయితే అంటారు నేను. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు 6th హౌస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ చేయి, సర్వీస్ సంబంధించిన యాక్టివిటీస్ చేయి, సర్వీస్ సెక్టర్స్ సక్సెస్ అవుతుంది. రీజన్ ఏంటంటే తన స్వస్థానాన్ని తనే చూసుకుంటున్నాడు 9వ భావాన్ని, తన స్వస్థానంలో తను కూర్చున్నాడు, తన భాగ్యం యాక్టివేట్ అయిపోతుంది. ఇదే పరిస్థితిలో శుక్రుడు ప్లేస్ చేయడం అనుకుందాం మనం, ఇదే 9th హౌస్. శుక్రుడు ఎన్నో భావాధిపతి, కర్కటలో 4th లాట్ కదా, 11th లాట్. కానీ ఎప్పుడైతే ధనుస్సులో 9వ భావం వద్ద మేష లగ్నానికి శుక్రుడు ప్లేస్ అయితే నష్టం వస్తుంది, శత్రువుగా. ఇదే మేనంలో శుక్రుడు ప్లేస్ అయితే శుక్రుడికి ఉచ్చ స్థితి కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లు కానీ 4 వెహికల్ బిజినెస్లో కానీ మళ్ళీ సక్సెస్ అవుతాడని చెప్పి. శుక్రుడు అంటే వెహికల్, కర్కాటక లగ్నాన్ని 4th లాట్ 9th లో ప్లేస్ అయ్యాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. వెహికల్ బిజినెస్, ట్రావెలింగ్ బిజినెస్ సక్సెస్ సూపర్ ఉంటుందంట. ఆపలేము వాళ్ళ సక్సెస్ని, వాళ్ళ భాగ్యాన్ని యాక్టివేట్ చేసినట్టే. ఇక్కడ ఆస్ట్రాలజర్స్కి కామన్ సెన్స్ అనేది బాగా యాక్టివేట్లో ఉండాలి. ఎవ్రీ ఆస్ట్రాలజర్స్ కామన్ సెన్స్ మీద వర్క్ చేయాలి, లాజికల్గా వర్క్ చేయాలి. ఈ లాజిక్స్ మీద మీరు వర్క్ చేయాలంటే కనుక మీకు మిత్రభావం ఏంటి, శత్రుభావం ఏంటి, మిత్రుడు వెళ్ళి చూస్తున్నాడా భాగ్యాన్ని, శత్రువు చూస్తున్నాడా? ఒకవేళ శత్రువు చూస్తున్నాడు, ముందు ఇమీడియట్లీ చెక్ చేయండి ఈ శత్రుడు ఏ ఏ భావాలకు ఆధిపత్యం అయ్యాడు, ఈ శత్రుగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి, అతను ఏ ఏ భావాల కారకత్వాలతో చూస్తున్నాడు. ఈ పనులు చేపి మాకండి, నష్టపోతారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే 9వ భావం ఎక్కడో చోట ఉంటుంది కదా, లేదా ఈ 9వ భావాధిపతి ఎక్కడో ఒక గ్రహం మీద కూర్చున్నాడు, ఒక నక్షత్రం మీద, ఒక రాశిలో కూర్చున్నాడు.
ఈ రాశి నక్షత్రాలకి వీళ్ళకి అవినాభావ సంబంధం ఏర్పడింది. తన 9వ భావాధిపతి కూర్చున్న దాని మీద అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆ భావ పనులు చేసినా కూడా సక్సెస్ అవుతాడు మళ్ళీ, మొహమాటం లేకుండా. ముందు ఎప్పుడైనా మనం జడాన్ని సెట్ చేసాము, ఒక హౌస్ ని సెట్ చేసుకున్నాము, వాళ్ళ భాగ్యాన్ని మనం సెట్ చేసినట్టు. టైం పడుతుంది. టైం పడుతుందనే కాదు, ఈ సబ్జెక్టు మీకు ఎప్పుడైతే బాగా గ్రిప్ వస్తుందో మీ క్లయింట్స్ కి మీరు న్యాయం చేయగలుగుతారు. ఇది ఒకటే కాదు పని, వాళ్ళ కర్మ వేరే ఉంటుంది, దశమాధిపతి పరిస్థితి వేరే ఉంటుంది. దశమాధిపతి వేరే నక్షత్రంలో కూర్చొని ఉంటాడు. ఆ ఈవెంట్ చేస్తున్న సేపు లైఫ్ సక్సెస్ ఉంటుంది. కానీ దాంట్లో సక్సెస్ పొందాలన్నా కూడా ఈ భాగ్యాన్ని, అదృష్టాన్ని మనం ట్రిగ్గర్ చేయాలి. ఈ అదృష్టాన్ని వీళ్ళకి అతికియాలి మనం. అదృష్టం ఎప్పుడైతే అతుక్కుంటుందో ఒక పర్సన్ వెనకాల, తను చేసే పనులు సక్సెస్ అవుతాయి. కానీ వేరే బిజినెస్ లో ఉంటాడు, తన కర్మకారకుడు ప్లేస్ ఇవ్వటం, దశమాధిపతి పలానా నక్షత్రంలో పలానా భావంలో ప్లేస్ అని ఆ పనులు ఏదో ఉంటాడు అతను, దాంట్లో గ్రోత్ పెద్దగా లేదు. కానీ అతని కర్మ అదే అని మనకు తెలుస్తుంది. ఇమీడియట్లీ భాగ్యాన్ని చెక్ చేయండి. ఈ భాగ్యానికి ఆ కర్మకి లింక్ ఉందనుకో, తప్పియడానికి చూడండి. భాగ్యానికి ఆ కర్మకి లింక్ లేదు, శత్రువులతో లింక్ లేదు. ఈ భాగ్యానికి కొన్ని పనులు చేస్తే పాజిటివ్ అవుతుంది. అంటే వీళ్ళ అదృష్టాన్ని మనం పెంచాలి, వాళ్ళ యొక్క 9th ఆరాన్ని పెంచాలి. ఎప్పుడైతే భాగ్యాన్ని మనం పెంచుతామో ఆటోమేటిక్ ఏంటంటే ఆ అదృష్టం అనేది ఈ బిజినెస్ లో కానీ వృత్తిలో కానీ వీళ్ళ సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. వీడు ఒక పని చేస్తుంటాడు, వాళ్ళ కర్మస్థానం చూస్తాము బాగా ప్లేస్ అయింది, కానీ ఎదుగుదల ఉండదు. ఎందుకు ఎదుగుదల లేదు అని మనం ఆలోచించామనుకో, ఈ 9th హౌస్ ని ఏ ఏ అశుభ గ్రహాలు అయితే చూస్తున్నాయో, ఏ ఏ భావకారకత్వాలు అవుతా వీడు ఆ పనులు చేస్తూ ఉంటాడు. అంటే వీడు దురదృష్టాన్ని లాక్కొచ్చుకుంటాడు తన స్వయంకృత అపరాధం. ఇక్కడ తను చేసే పనులు ఎదగలేడు. చాలా మైనర్ గా మీరు అబ్జర్వ్ చేయాలి ఒక క్లయింట్ విషయంలో. ఇతను అదృష్టం ఎందుకు రావట్లేదు, ఎందుకు దుఃఖపడుతున్నాడు, ఎందుకు బిజినెస్ అవ్వట్లేదు, ఎందుకు కోల్పోతున్నాడు. జనరల్ ప్రెడిక్షన్ కాదు నేను చెప్పేది, ఇది మీకు ఫార్చ్యూన్ యాక్టివేషన్ ప్రెడిక్షన్. ఇది ఫీజులు చాలా వేలలో వస్తుంది తీసుకునే వాళ్ళకి. ఇది బాగా తెలిసి ఉండాలి మీకు, అర్థమైనా? జనరల్ వేరు, హాయ్ బాయ్ అనే ప్రెడిక్షన్స్ వేరే ఉంటాయి. కానీ ఈ ప్రెడిక్షన్ అలాంటిది కాదు. ఒక అదృష్టాన్ని మీరు యాక్టివేట్ చేస్తున్నారు, ఎలా యాక్టివేట్ చేయాలన్నది ఇంపార్టెంట్. చాలా సూక్ష్మంగా పరిశీలించాలి దీన్ని. ఈ భాగ్యాన్ని ఇక్కడ ఒక చోటే కాదు, ఇదే భాగ్య భావం ఇంకోటి ఉంది, డివిజనల్ చార్ట్, నవాంశ అంటాం దాన్ని. నవాంశలో కూడా మీరు వాటి యొక్క పరిస్థితిని చెక్ చేయాలి. నవాంశ భాగ్యాన్ని కూడా ఎవరు ట్రిగ్గర్ చేస్తున్నారో చూడాలి, ఏ భావాధిపతులు అవుతా ట్రిగ్గర్ చేస్తున్నారో చెక్ చేయాలి మీరు. అక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే యాక్టివేషన్ అనేది తీసుకురావాలి. ఎన్ని గ్రహాలు భాగ్యభావాన్ని చూస్తున్నాయి, అందులో శత్రువులు ఎంతమంది, మిత్రులు ఎంతమంది చూడండి. అతను కొన్న వేరే క్వాలిటీస్ ఏంటో చెక్ చేయండి. ఇక్కడి నుంచి కూడా మీరు టోటల్ డీప్ అనాలిసిస్ లోకి భాగ్యాన్ని తీసుకెళ్ళాలి. మీరు ఒక పర్సన్ అదృష్టాన్ని యాక్టివేట్ చేయనంత సేపు ఆ మనిషిని బాగు చేయలేరు. ఎందుకంటే ముందు మనం కొండ నింపాలంటే ఆ కొండకి ఎక్కడెక్కడ చిల్లు ఉంటే చిల్లులు పూడ్చాలి. ఈ చిల్లులు పుడిచే విధానమే అతను చేసే పాప పనులు, దురదృష్టాన్ని తెచ్చుకునే పనులు ఏముంటే అవి ఆపియాలి, చేయకూడదు. అది ఆలోచనలు అవ్వచ్చు, కర్మలు అవ్వచ్చు. ఆ చిల్లులు పోవడం అంటే ఆ పనులు ఆపిచ్చేయడం, కొండను నింపడం అంటే ఈ భాగ్య భావన సంబంధించిన పని చేపేయటం. ఈ రెండింటి మీద మీకు సూక్ష్మంగా క్లారిటీ వచ్చింది ఆస్ట్రాలజీలో, చాలా మంది జీవితాలను మీరు మార్చగలుగుతారు. అలాగని చెప్పి ఇది ఓవర్ నైట్ అదృష్టమేం కాదమ్మా. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీరు క్లయింట్కి ఒకటే మాట చెప్పండి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయ్యేది జ్యోతిష్యం వల్ల రాదు. ఎందుకంటే ప్రతి మనిషి కష్టపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడి జాతకంలో శని కూర్చొని ఉంటాడు ఎక్కడో చోట. శని అనే గ్రహం ఉంటుంది. శని గ్రహం ఏం చెప్తుంది, డిసిప్లిన్ ఉండు, హార్డ్ వర్క్ చేయి, కష్టపడు, అప్పుడు నేను కర్మఫలాన్ని ఇస్తాను అని శని కూర్చున్నాడు. శని లేకుండా రాశి చక్రమే లేదు, శని లేకుండా గోచారమే ఉండదు. అర్థమైనా? శని అంటే గ్రాడ్యువల్ గ్రోత్ కారకం. శనికి 10, 11 భావాలు, దాన్ని మనం ఉపచయాలు అంటాం. అంటే వయసుతో పాటు అభివృద్ధి ఉంటుంది, కష్టపడే కొద్దీ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి ఉపచయ భావాల యొక్క సిగ్నిఫికేషన్ అనమాట. అందులో
రెండు ఉపచయాలు 10వ భావం 11వ భావం శనాధిపత్యమే. ప్రతి ఒక్కడి జీవితంలో శని ఉంటాడు. అంటే కష్టపడాలి, ఎదుగుతాం. డిసిప్లిన్ ఉండాలా, ఎదుగుతాం. కానీ ఎంత డిసిప్లిన్ ఉండి ఎంత కష్టపడ్డా కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అంటే వాళ్ళ భాగ్యభావం దెబ్బతింది. ఎవరిదాకా నేనే నాకు 6-8 భావాధిపతులే భాగ్యంలో కూర్చున్నారు నా లైఫ్లో. ఈ రెండింటిని తప్పించి అన్ని పనులు చేస్తున్నా సేపు దెబ్బతింటూనే ఉంది. ఎందుకంటే చిల్లుని పొడవల మనసు చిల్లుని పొడవటం మొదలు పెట్టాను. అకల్ట్ని నేను ఎప్పుడైతే పట్టుకున్నానో ఆటోమేటిక్గా నా భాగ్యం అనేది ట్రిగ్గర్ అయిపోయింది. అకల్ట్ వల్లే ట్రిగ్గర్ అయింది నాకు. అకల్ట్ని ఎప్పుడైతే నా ప్రొఫెషనల్గా మార్చుకున్నాను కంప్లీట్గా, నా దశమాధిపతి ఆ కనెక్షనే ఉంది కాబట్టి, దశమాధిపతి కనెక్షన్ అదే ఉంది. నా భాగ్యాన్ని ట్రిగ్గర్ చేయడానికి మిత్రుడు అయిపోయి శుక్రుడు అక్కడే కూర్చున్నాడు అష్టమాధిపతిగా. కంప్లీట్ అకల్ట్ ప్రొఫెషన్ తీసుకెళ్లాను. నా దగ్గర ఆగిపోయిన భాగ్యాలు కూడా నాకు రిటర్న్ రావడం మొదలుపెట్టింది. నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి రావాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే అప్పుడు దాకా అవాయిడ్ చేశారు, నా భాగ్యం పోయింది. 6వ భావంలో శత్రుత్వంలో కూర్చున్నాడు, భాగ్యాన్ని బొక్క పెట్టాడు. అష్టమాధిపతి స్ట్రగుల్స్ ఇచ్చాడు. కానీ అకల్ట్ని పట్టుకున్నాను అష్టమాధిపతి అష్టమ భావాన్ని, అది ఫ్రెండ్లీ అయ్యాడు కాబట్టి ఈ 3-6 భావాలను కట్ చేశాను, భాగ్యం యాక్టివేట్ అయింది. ఇది రియల్, అర్థమైందా? ప్రూవ్డ్ కూడా. నా లైఫ్లో కొంతమంది చెప్పాను కూడా నేను, వాళ్ళు కూడా ప్రూవ్ అయ్యారు, వాళ్ళు కూడా సక్సెస్ వెళ్ళారు. ఎందుకంటే ఫస్ట్ భాగ్యాన్ని ట్రిగ్గర్ చేసాం అంతే. మనం అదృష్టాన్ని ట్రిగ్గర్ చేయటమే మీ యొక్క స్పెషాలిటీ అయి ఉంది. అది మీరు నా దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు స్పెషలైజేషన్ వస్తుందంట. ఎవ్రీ పర్సన్ అదృష్టాన్ని మీరు చాలా డీప్గా చూడండి. ఏదో చార్ట్ వచ్చింది కదా అని ఇలా రోబోలో తిరగే మాకండి, అన్ని తెలుసు అనుకో మాకండి. 12 భావాలు, ప్రతి భావాల మీద అబ్జర్వేషన్ ఉండాలి. మిత్రులు అయ్యారా, శత్రువులు అయ్యారా, ఏంటి పరిస్థితి, ఏం దశ నడుస్తుంది. ఒక అశుభ మహాదశల్లో కూడా మనం కష్టకాలంలో కూడా మనిషికి ఒక్క గ్రహం అన్నది చూస్తుంటుంది భాగ్యభావాన్ని. ఏదో ఒక ప్లానెట్ కనెక్షన్ ఉంటుంది భాగ్యభావం, భాగ్యాధిపతితో. వాడు పాజిటివ్ క్యాండిడేట్ అయ్యాడా ఆ భావాధిపతికి, వాడు భావాలు ఏంటంటే చూడు, ఆ పనులు చేపించండి, బలాన్ని పెంచండి భాగ్యానికి. ఆటోమేటిక్గా వెలుగు వస్తే చీకటి ఎలా మాయమైపోతుందో, ఒక క్యాండిల్ మనం వెలిగించాము, చీకటి గది మొత్తం వెలుగు వస్తుంది. అలాగే మనిషి అంధకారంలో ఉన్నప్పుడు వాడి భాగ్యాన్ని అనే వెలుగుని మనం ఇచ్చామనుకో, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఇంకా అక్కడ తన దారి తను చూసుకుంటాడు, ఇంకా ఏ పని చేసుకుంటాడు, ధైర్యంగా వెళ్ళగలుగుతాడు. చీకట్లో అధైర్యంతో ఎక్కడికి వెళ్ళలేడు మనిషి భయంతో. మనం వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక వెలుగుని ఇవ్వాలి. జ్యోతిషం అంటే ఇదే, భాగ్యభావాన్ని యాక్టివేట్ చేయడమే జ్యోతిషం. జ్యోతిషానికి అసలైన అర్థం ఏంటంటే 9th హౌస్లో ఉంటుంది. జ్యోతి అనే వెలుగు, భాగ్యం అనే వెలుగు ఉంటుంది, అదృష్టం అనే వెలుగు ఉంటుంది, లక్ అనే వెలుగు ఉంటుంది, ఆపర్చునిటీ అనే వెలుగు ఉంటుంది. ఇవన్నీ 9th హౌస్ కనెక్ట్ అయి ఉంటాయి. దీన్ని మీరు ట్రిగ్గర్ చేయలేకపోయారు, మీరు ఆస్ట్రాలజర్సే కాదు. తొందరపడుతున్నారు, ఆస్ట్రాలజర్స్ కదా. ఆస్ట్రాలజర్స్ అంటే అష్టమ భావానికి సంబంధించిన వాడు, 8th హౌస్ సంబంధించిన వాడు. అబ్జర్వేషన్, డీప్ అబ్జర్వేషన్ ఉండాలి 8th హౌస్ అంటే. ఓర్పు సహనంతో అబ్జర్వ్ చేయాలి, ముళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చూడాలి చాట్ను. మనం చూసిన తర్వాత క్లయింట్ యొక్క ప్రతి పరిస్థితిని గమనించి అతను ఏ ఏ పనులు చేస్తున్నాడో స్పష్టంగా తెలుసుకొని, భాగ్యాన్ని దెబ్బ తగిలే విధంగా ప్రవర్తిస్తున్నాడా, పని చేస్తున్నాడా, వాటిని ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. 8th హౌస్ అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఒక క్లయింట్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్? తప్పుడు పనులు చేస్తున్నాడు, నష్టం వచ్చే విధంగా, భాగ్యాన్ని దెబ్బ తగిలే విధంగా, పితృదేవతలు ఆక్రోశించే విధంగా చేస్తున్నాడు, వాటిని తప్పించాలి. పితృదేవతలు, భాగ్యం, వీళ్ళ పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యే విధంగా ఏ శుభగ్రహాలు వస్తాయి ఆ పనులు చేపించండి. సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితంలో వెలిగేసినట్టే, మీరు ఒక జ్యోతిని వెలిగించినట్టే. ఇంకా వాళ్ళ అదృష్టం వాళ్ళు కష్టపడతాడు, ఎందుకంటే అన్ని కలిసి వస్తుంటే ఎవడైనా కష్టపడతాడు. డిప్రెషన్ ఉండదు, ఉత్సాహం వస్తుంది వాడికి. అన్ని రకాల అదృష్టం వస్తున్నాడు, కష్టపడతాడు, చాలా ఉత్సాహం ముందుకెళ్తాడు, జీవితంలో ఎదుగుతాడు. అలా లేదు, ప్రతి ఒక్కటి దెబ్బేస్తుంది వాళ్ళ భాగ్యానికి సంబంధించి. కొంచెం లేదు, ముందే చెప్పండి, మీకు ఓవర్ నైట్ కాదు ఇది, నిదానంగా వెళ్తుంది పాసిబిలిటీ. ఎందుకంటే శని ఏంటంటే నిదానకారం. ప్రతి మనిషి జాతకంలో గురువు ఒక సంవత్సరం నిదానంగా వెళ్తాడు, రాహుకేతులు నిదానంగా వెళ్తారు, శని ఇంకా నిదానంగా వెళ్తాడు. లక్ లాట్ కూడా కనీసం సంవత్సరం తీసుకుంటాడు నిదానంగా.
ఈ యాక్టివేషన్ చేసాం మనం ఒక పర్సన్కి, కనీసం గురువు కాలాన్ని తీసుకుంటే సంవత్సరం పట్టింది బాగా ఎదగడానికి. శని కాలాన్ని తీసుకుంటే 2.5 సంవత్సరాల తర్వాత అతని ఎదుగుదల చాలా భయంకరంగా ఉంటుంది, కంప్లీట్ సెటిల్ అయిపోతాడు. కానీ 2.5 సంవత్సరాల కాలం అయితే పట్టింది భాగ్యాన్ని ట్రిగ్గర్ చేసిన తర్వాత. ఓర్పు సహనంతో దాన్ని వదిలిపెట్టకుండా చేయాలా, అక్కడి నుంచి అతని లైఫ్ మారిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నా. ఆ? సరే, జాగ్రత్త చేయండి.